ఇప్పుడు కలియుగంలో అసలు జడ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. మెడ లేదు, జడ లేదు. ఇది కలి ప్రభావం. జుట్టు విరబోసుకుని అమ్మవారి శక్తుల్లాగా పిశాచాల్లాగా తిరుగుతున్నారు. అలా తిరగడం మహాదోషమని నేను చెప్పలే ఈ మాట, మళ్ళీ నా మీద పడకండి. ఇది వ్యాసుల వారు చెప్పిన మాట చెబుతున్నాను. మీకు అనుమానం వస్తే ఆయన అడగండి. ఇలా జుట్టు విరబోసుకుంటే పిశాచాలు పట్టుకుంటాయి. అందుకే ఉత్తిష్టంతో భూత పిశాచాహన మంత్రం వీళ్ళ కోసమే పెట్టారు. పరమ దోషం. ఒక్క మొగుడి చచ్చిపోయినప్పుడు, భర్త చచ్చిపోయినప్పుడును, లేదా ద్రౌపదిలాగా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఏ దుశ్శాసనుడు జుట్టు ఈడ్చుకొచ్చినప్పుడు మాత్రం విడదీయాలని, తలంటుకున్నప్పుడు పొద్దునుంచి సాయంకాలం మాత్రం వరకు జుట్టు విరబోసుకోవచ్చని, సూర్యాస్తమైన తర్వాత జుట్టు విరబోసుకోకూడదని, అలా విరబోసుకున్నవారు నరకానికి పోతారని చూడండి, మీకు పురాణాల్లో మంత్రశాస్త్రాల్లో ఉన్నది. అందువల్ల మీకు ఏదైనా కోపం ఉంటే చెప్పిన వ్యాసుడి మీద ఉండాలి తప్ప మధ్యలో నేను కేవలం మైకు ద్వారా చెప్పిన కారణం చేత నా మీద పడకండి. ఇందాక కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఎప్పుడు